న్యూ ఇయర్‌కి మీ ఇంట్లో ఏం స్వీట్లు చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం. మా పూల తోటల వాళ్ళ కోసం నేనైతే క్యారెట్ పాయసం చేయాలనుకుంటున్నానండి. దీనికోసం కావాల్సినవి చెప్పేస్తాను. మీడియం సైజ్ 4 క్యారెట్లు అయితే సన్నగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు మిక్సీ జార్‌లో ఏసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. పచ్చివాసన పోయి తేమంతా పోయిన తర్వాత కాగబెట్టుకున్న అర లీటర్ పాలు తీసుకొచ్చి వేశానండి. అవి కొంచెం మరిగిన తర్వాత 4 గంటల ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించానండి. అది కూడా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పొడి వేసుకొని కలుపుకున్నాను. పొయ్యి కట్టేసి కరిగించిన బెల్లం పాకం కలిపానండి. చిటికెడంత రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్లు సఫోలా హనీ కూడా వేసుకుందామండి. చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. బెల్లం పాకంతో కాకపోయినా సఫోలా హనీతో చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు తీసుకొచ్చి పాయసంలో కలిపేశానండి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పాయసం రెడీ అయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.